రైట్. ప్రస్తుతానికి మనం కేటీఆర్ సార్‌తో ఉన్నాం. మరి పోలింగ్‌లో మరి తనదైన శైలిలో మరి తన పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సార్ ప్రయత్నిస్తున్నారు. సో, ఈ సందర్భంగా ఆంధ్రప్రభ మరి ఆయన పలకరించే ప్రయత్నం చేస్తుంది. సార్ నమస్తే సార్. కంగ్రాచ్యులేషన్స్ ముందుగా. ఎలా ఉంది సార్ ప్రచారం? చాలా బాగుందండి. మొత్తంగా చూసినట్టయితే పోయినసారి గోపీనాథ్ గారు 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి చూస్తుంటే తప్పకుండా అంతకంటే మెరుగైన మెజారిటీతో గెలుస్తామన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రజల్లో ఉన్న స్పందన అనండి, డెఫినెట్‌గా ప్రజల్లో ఉన్న ఉత్సాహం అనండి, మా కార్యకర్తల్లో కనబడుతున్న విశ్వాసం అన్నిటి ఆధారంగా చెప్తున్నా ముమ్మాటికి మంచి మెజారిటీతో గెలుస్తాం. ఇప్పుడు అదేవిధంగా మరి అధికార పక్షం, అదేవిధంగా బీజేపీ కూడా ఉండనే ఉంది కదా! వాటి గురించి ఏమంటారు కామెంట్? ఏముంది, ఇప్పుడు 2 ఏళ్ల అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది. ఇక్కడ ఏ వర్గానికి మంచి చేయని గవర్నమెంటు, ఏ వర్గం ఓట్లు కూడా ఇవాళ అడిగడానికి నైతిక హక్కు లేని గవర్నమెంట్ ఇక్కడ ఉంది. ఇక బీజేపీ అయితే 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కాబట్టి వారి వైపు ప్రజలు చూస్తారని కూడా నేను అనుకోను. స్పష్టంగా హైదరాబాద్లో గత 10 ఏళ్లుగా ఏ ఎన్నిక వచ్చినా ఎట్లా అయితే ప్రజలు మాకు అండగా నిలబడ్డారో, రేపు కూడా 14 నవంబర్ నాడు మీరు చూస్తారు జూబ్లీ హిల్స్‌లో మేము జయకేతనం ఎగిరైపోతున్నాం. రైట్ సార్. మీరు ఇస్తున్న మరి బకాయి కార్డు ఎలా పనిచేస్తుందంటారు? మరి ఓటర్లుగా అది ఎలా మారుస్తుందంటారు మీకు? 2 ఏళ్ల కిందట అరిచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు ఏమీ చేయకుండా ఇవాళ డైవర్షన్లతో మళ్ళీ టైంపాస్ చేస్తామంటే వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకే ప్రజలకి గుర్తు చేయడానికి కాంగ్రెస్ ఏమేమి బాకీ పడ్డది, ఎంతెంత బాకీ ఉన్నదని చెప్పడానికి ఈ బాకీ కార్డు కాన్సెప్ట్ తెచ్చాము. చాలా బ్రహ్మాండంగా పోతోంది. తప్పకుండా ప్రజలు నిలదీసే వారి చైతన్య స్థాయిని పెంచే దిశగా, వారిని జాగృతం చేసే దిశగా మేము ఈ కార్యక్రమం చేశాము. దాని ఫలితం తప్పకుండా ఉంటుందని విశ్వాసం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దోకా కార్డు అంటూ ఒకటి ప్రవేశపెట్టింది కదా! మరి దాని గురించి మీ కామెంట్? అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ధోకా చేసింది వాళ్ళు, అధికారంలో ఉన్నది వాళ్ళు. కాబట్టి సహజంగా ప్రజలు ఏమడుగుతారంటే మీరు చేసింది చెప్పండి. ఇప్పుడు నేను 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసింది జూబ్లీ హిల్స్ కానీ డెవలప్మెంట్ కార్డుతో సహా రిలీజ్ చేశాం. మరి మీరు కూడా చేయొచ్చు కదా! 2 ఏళ్లలో ఏం చేశారు మీరు హైదరాబాద్కి అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం లేదు. మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అంటే ప్రజలు దాన్ని క్షమించరు. కాబట్టి ముమ్మాటికి మేము నమ్ముతున్నది, బలంగా విశ్వసిస్తున్నది, ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకొని మరి 2 ఏళ్ల ఈ అరాచక పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ను తిరస్కరిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. రైట్. జూబ్లీలో కూడా కొంతమంది కొన్ని రకాల సామాజిక వర్గాలు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయంటూ కూడా కొన్ని వార్తలు లీక్ అవుతున్నాయి సార్. దాని మీద మీ కామెంట్? ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండే వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు తుపాకీ ఇచ్చారు, పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారు అని. అంటే ఆ స్థాయిలో రాష్ట్రం నడుస్తున్నప్పుడు, రాష్ట్రం రౌడీ షీటర్ల పాలైనప్పుడు సహజంగా సామాన్యుల్లో ఆందోళన ఉండడం చాలా చాలా సహజమైన విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? ఒక నేర చరిత్ర కలిగిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఇవన్నీ ఆలోచించే ఓటేస్తారు. రైట్. మరి బీజేపీకి ఓటేసినా, ఒకవేళ మరి కాంగ్రెస్కి ఓటేసినా ఒకటే అంటూ కూడా బయట వినిపిస్తుంది. ఎంతవరకు నిజమంటారు? డెఫినెట్గా వాస్తవం, అందులో అనుమానం ఏముంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలిపి జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నారు తెలంగాణలో. ముమ్మాటికి అందులో వాస్తవం ఉంది. అందుకే ప్రజలు ఇద్దరిని బండకేసి కొడతారు. 14 నాడు గులాబీ జెండా ఎగురుతుంది. నవంబర్ 14 నాడు తప్పకుండా మాగంటి సునీత గారు ఎమ్మెల్యేగా గెలుపొందబోతాం. రైట్ సార్. గతంలో కూడా 500 రోజుల్లోనే మన కేసీఆర్ గారు మరి తిరిగి వస్తారని మీరు చెప్పిన మాటను ఎలా క్లారిఫై? డెఫినెట్గా తిరిగి వస్తారు. 2027లోనే ఎన్నికలు ఉంటాయి. మీరు చూస్తారు, ఆల్రెడీ చాలామంది ఢిల్లీలో కత్తులు నూరుతున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి పదవి పోతుందో తెలియదు, ఎప్పటిదాకా ఈ ప్రభుత్వం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి 27లో ఎన్నికలు జరుగుతాయి. ముమ్మాటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారు. థ్యాంక్ యూ. రైట్. ప్రస్తుతానికి మరి జూబ్లీ హిల్స్ బైపోల్ అంశంలో మరి మేము కీలకమైన జెండా ఎగరవేయబోతున్నాం అంటూ కూడా మరి శ్రీ కేటీఆర్ గారు మరి ఆంధ్రప్రభ ప్రేక్షకులతో మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే గెలిచేది మరి అక్కడ బీఆర్ఎస్ జెండే, గెలిచే గుర్తు అక్కడ బీఆర్ఎస్ అంటూ కూడా తన యొక్క ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ సాయి కృష్ణతో దుర్గా.